వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గోదావరికి ఈ ఏడాది ఆకస్మికంగా వచ్చిన వరదలతో గోదావరి నది తీర ప్రాంత ప్రజలతో పాటు లంక గ్రామాల ప్రజలు కూడా నానా పాట్లు పడుతున్నారని చెప్పాలి. దాదాపు ఇది రెండవసారి గోదావరికి వరద ప్రవాహం రావడం. అయితే గతంలో జూన్ జూలై నెలలో వచ్చిన గోదావరితో పోల్చుకుంటే ప్రస్తుతం ఇప్పుడు ఆగస్టులో ఉన్న గోదావరి అయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పాలి. ఎగువన మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు ఈ వరద ప్రవాహం అంతా కూడా పెద్ద ఎత్తున అయితే దిగువకు విడుదలవుతుంది. దాదాపు భద్రాచలం, తర్వాత పోలవరం, తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఈ విధంగా గోదావరి అయితే ప్రవహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక సైతం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు వరద ప్రవాహం కూడా పరవళ్ళు తొక్కుతుందని చెప్పాలి. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇటు ఆచంట నియోజకవర్గంలోని ఆచంట మండలం, అయోధ్యలంక, పుచ్చలంక, మర్రిమూల ఈ ప్రాంతాలతో పాటు ఇటు యలమంచిలి మండలం, పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలం, కనకాయలంక తదితర గ్రామాల్లోకి, లంక గ్రామాల్లోకి ఇప్పటికే వరద నీరైతే చేరుకుంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు. ఒకవేళ మూడో ప్రమాద హెచ్చరిక ఒకవేళ ఉంటే కనుక లంక తీర ప్రాంత ప్రజల్ని కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గోదావరికి పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. లంక గ్రామాల్లో కూడా మెడికల్ క్యాంపులను కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అంతేకాకుండా గోదావరిలో మత్స్యకారుల వేటను ఇప్పటికే నిషేధించారు. అంతేకాకుండా గోదావరికి భారీ స్థాయిలో వరద వస్తున్న నేపథ్యంలో ఎక్కడికెక్కడ రెవెన్యూ సిబ్బందితో పాటు ఇతర సిబ్బంది అందరి సెలవులు కూడా రద్దు చేసిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఇదంతా ఒక వ్యక్తి అయితే దాదాపు గోదావరి జిల్లాలో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు ఈ తమలపాకులతో పాటు కొన్ని కాయగూరలు కూడా పండిస్తూ ఉంటారు. అయితే ప్రతి ఏడాది కూడా ముందస్తుగానే జూన్ జూలై నెలలో గోదావరి వచ్చి వెళ్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆగస్టులో ఊహించరాని విధంగా వరదలు రావడంతో దాదాపు కాయగూర పంటలతో పాటు ఇటు తమలపాకు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఆచంట నియోజకవర్గంలోని భీమలాపురంతో పాటు కరుగురుమెల్లి, కందరవెల్లి ఇతర ప్రాంతాల్లో కొన్ని పాదులు అయితే పండిస్తూ ఉంటారు. ప్రస్తుతం రైతులు ఉన్నారు. మనం చూసేది ఈ బేరపాదు, ఇదైతే ప్రస్తుతం కాస్త మునిగిపోయిన పరిస్థితి. అయితే ఇది ప్రస్తుతం ఈ తోట పనిచేయదు అని అయితే రైతు చెప్తున్నారు. అయితే గోదావరికి వరదలు సహజంగానే వస్తూ ఉంటాయి కాబట్టి అసలు ఈ రైతుని అడిగి తెలుసుకుందాం. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది. ఇక్కడ మీది బేరపాదు వేసాను అంటున్నారు, అంటే ప్రతి ఏడాది వరదలు వస్తూ ఉంటాయి, అంటే మీకు కూడా తెలుస్తుంది కదా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదు అంటే. మీకు పంట మరి ఎందుకు వేస్తారు మీరు? హలో, చెప్పండి. మేము బీరబాదు కూడా ఎప్పుడు కూడా కాయగూరలు పండిన రైతులు అండి. మేము రైతులు అయితే మేము ఏదో బతిదేరు లేక పంట వేసుకున్నప్పుడు ఆగస్టు నెలలో మాత్రం ఖచ్చితంగా వచ్చి కూడా గోదావరి ముంచేస్తుందండి. ప్రభుత్వం ద్వారా కూడా మాకు ఒకవేళ మునిగిపోయిన పంటకు కూడా నష్టపరిహారం కూడా ఎవరెవరండి ఏదో అలాగ వస్తారు అలాగే వెళ్ళిపోతారు. ఈసారి మాత్రం అపారమైన నష్టం ఒక మాదిరిగా రాలేదండి. ఓ పక్కనేమో అంటి తోటలు, ఓ పక్కనేమో బీర తోటలు అండి, ఓ పక్కనేమో మొత్తం లంకలన్నీ కూడా జలమయం చేసానండి. తమలపాకు కూడా పండిస్తారు. తమలపాకు తోటలు కూడా మొత్తం మునిగిపోయాయండి. మునిగిన తోట అయితే మాత్రం ఖచ్చితంగా చచ్చిపోద్దండి. అది గవర్నమెంట్ ద్వారా కూడా రూపాయి రావట్లేదండి. గతంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందా మీకు? గతంలో కూడా ఇదే పరిస్థితి అండి. గతంలో కూడా మాకు ఎవరు ఏం చేయలేదండి. అలా వస్తున్నారు, అలా మాట్లాడుతున్నారు, ఏదో వచ్చాము వెళ్ళాము అంటున్నారు అంతే అండి. అంటే మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది కదా, గోదావరికి ఈ టైంలో వరద వస్తుంది, ఈ టైంలో పాదు వేస్తే మనకు కూడా ఇబ్బంది అనేది మీకు కూడా ఉంటుంది కదా ఒక ఆలోచన. ఉన్నా మాకు చేతికి కొంత చేతికి వచ్చిందండి. కొంత ఇప్పుడు పెట్టుబడులు వచ్చే టైం అండి. పెట్టుబడులు వచ్చే టైం అయితే ఇప్పుడు ఈ వరద రాకుండా ఉంటే నిరుడు సంవత్సరం అయితే అలాగ వచ్చి వెళ్ళిపోయిందండి. నిరుడు సంవత్సరం అయితే ఏం పర్లేదండి. ఈ సంవత్సరం అయితే మొత్తం పోనీయండి. మంచి కోపగాల్సి టైం అండి. పెట్టుబడి డబ్బులు కూడా వచ్చే పరిస్థితి రాలేదు. పెట్టుబడి డబ్బులు వచ్చి విత్తనాల డబ్బులు కూడా రాలేదండి. ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా వచ్చినా కూడా ఇలాగ వస్తారు అలాగే వెళ్ళిపోతారు. అంటే మీకు ఈ వరద పక్కన పెడితే కొంచెం ఎదరికి వెళ్తే ఆ గొట్టు కూడా ప్రతి ఏడాది వరదకి గొట్టు కూడా నది గర్భంలో కలిసిపోతుంది. ఇప్పుడు కూడా కొంచెం మేర కలిసిపోయే ఉంటది. ఇప్పుడు కూడా అలా అయితే మరి ఇంకా ఊరి మీదకి వచ్చేసే పరిస్థితి ఉంటుంది. ఊరి మీద కూడా వచ్చేసిన తర్వాత అయితే ప్రభుత్వం అయితే మాత్రం మాకు భోజనాలు ఏర్పాటు కానీ బియ్యం కానీ గవర్నమెంట్ ద్వారాగా మన చంద్రబాబు నాయుడు ద్వారాగా కూడా మంచి బాగానే చూస్తారు. ఆయన ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు మాత్రం బాగానే పట్టించుకుంటారు. అనేది కొట్టుకుపోతుంది కదా మీకు. మరి మీ భూమి అంతా గోదావరిలో కలిసిపోతుంది కదా. భూమి అంతా గోదావరిలో కలిసిపోతుందండి. అంతకు చేత రాడు మండలు వేయించారండి. అప్పుడు ఇంకా లేవు కదా, ఉన్నాయండి. ఇంకో 2 మండలు వేయాలని మేము కోరుకున్నాం. గవర్నమెంట్ ద్వారాగా ఆయన చేసి పెడతారని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అంటే ఇప్పుడు మీ పంట మునిగిపోయింది, చాలా వరకు మునిగిపోయి, అంటే మీరు ఎటువంటి కోరుకుంటున్నారు?
మాకు నష్టపరిహారం ఏమైనా ప్రభుత్వం ఏమైనా చేస్తే మేము ఏమైనా చేసుకోగలుగుతాం అండి. మళ్ళీ ఎదరికి ఏమైనా మళ్ళీ మొక్కలు నాటుకుని ఏమైనా చేసుకోగలుగుతాం. ప్రభుత్వం ఏమైనా చేయకపోతే మేము ఏం చేయలేమండి. ఇంకా వ్యవసాయం కూడా మేము పండించే అవకాశం లేదండి. ఇంకా గోదావరికి పూర్తి స్థాయిలో వరద ప్రవాహం చేరుకోవడంతో దాదాపు రైతులు నదీ పరివాహక ప్రాంతాల్లో కాయగూరల పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే లంక గ్రామాల్లో తమలపాకు తోటలన్నీ కూడా జలమయం అయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ బీరపాదు కూడా పూర్తి స్థాయిలో నీట మునిగింది. అయితే ఇదంతా కూడా పనిచేయదు, మేము చిన్న సన్నకారు రైతులం కాబట్టి ప్రతి ఏడాది కూడా ఈ విధంగా మాకు పంట చేతికొచ్చే టైంలో ఈ విధంగా కాలగర్భంలో కలిసిపోతుంది. ఎప్పటికైనా అధికారులు స్పందించి దీనికి సంబంధించి మాకు కొద్దిపాటి నష్టపరిహారం అన్న ఇస్తే మరొకసారి పంట వేసేందుకు మేము సిద్ధపడతామంటున్నారు. అయితే మనం చూసుకుంటున్న విధంగా మొత్తం ఈ పంటకు సంబంధించి కింద వరకు కూడా పూర్తి స్థాయిలో వరద నీరు చేరుకుంది. సాయంత్రంలోపు మొత్తం కూడా వరద నీటిలో ఇదంతా పంట అంతా ఉండిపోతుంది కాబట్టి మొత్తం కుళ్ళిపోతుందంటూ కూడా రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న పరిస్థితి. గోదావరికి వరద కనుక పెరిగితే ఇంకా ఇబ్బందులు మాకు ఉంటాయి. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి నష్టపరిహారం అనేది ఇస్తే మేము కొంచెం కోలుకుంటామంటూ కూడా రైతు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి నది పరివాహక ప్రాంతం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.